ఇలా లంచాలు ఇచ్చి లీడర్ గా గెలవడం గొప్ప కాదు. మంచితనంతో బాగా చదివి అందరికన్నా ఫస్ట్ వచ్చి లీడర్ గా గెలిస్తేనే గొప్ప. మా కరుణ స్టడీస్ లో ఫస్ట్, స్పోర్ట్స్ లో ఫస్ట్, అన్నిట్లో ఫస్ట్. అందుకని కరుణే క్లాస్ లీడర్ అయితే మా అందరికీ మంచిది. ఏంటే ఎక్కువగా మాట్లాడుతున్నా? జ్వాల వద్దు జ్వాల, గొడవలెందుకు? తన్నేమీ అనొద్దు. కాసేపట్లో ఓటింగ్ అవుతుంది, నువ్వే గెలుస్తావు. హ్యాపీగా ఉండు. చెప్పు, ఆ విషయం దానికి చెప్పు. ఏంటి మినిస్టర్ గారు, గుండె నొప్పి బాగా ఉందట కదా? అయ్యా, నేను చెప్తే వినకుండా అనవసరంగా టెన్షన్ పెట్టావు. ఆ టెన్షన్ తట్టుకోలేక నాకు హార్ట్ అటాక్ వచ్చింది. చాలా సివియర్ అట. బైపాస్ సర్జరీ చేయాలంట. ఏంటి, నాకు బైపాస్ సర్జరీయా? అవును సార్, మీకు చాలా సివియర్ గా ఉందట. బైపాస్ సర్జరీ చేయకపోతే మీరు మాకు దక్కరట. అబద్ధం, నాకు ఓన్లీ 10 days రెస్ట్ అన్నారు. ఆపరేషన్ ఏం అవసరం లేదన్నారు. లేదు మినిస్టర్ గారు, మీరు ఎక్కడ భయపడతారో అని మీకు చెప్పలేదు, కానీ ఇప్పుడు మీరు వద్దన్నా సరే మీకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తారు. ఏంటి కన్నా, ఎందుకు డల్గా ఉన్నావు? గెలుస్తావా లేదా అన్నా? అదేం లేదు. ఈ జ్వాల ఉన్నంత వరకు నువ్వు గెలవడం కష్టం. ఇప్పుడు రిజల్ట్స్ చెప్తున్నాను, వినండి. ఈ రోజు నుండి మీ క్లాస్ లీడర్ కరుణ. అందరూ కరుణ కంగ్రాట్స్ చెప్పండి. కంగ్రాచులేషన్స్ కరుణ, నువ్వే గెలిచావు కదా. అన్ని ఓట్లు కరుణకే వచ్చాయి. జ్వాలకు మాత్రం 2 ఓట్లే వచ్చాయి. వీళ్ళంతా నాకే ఓటేశారు. షట్ అప్, కూర్చో. కరుణకి అందరూ ఓట్లు వేశారు. నీకు నీ ఓటు, ఇంకో ఓటు మాత్రమే వచ్చింది. ఆ ఓటు నాదే, నేనే వేశాను. ఆ ఓటు నాదే, నేనే వేశాను. నేను ఎన్ని చేసినా నువ్వే గెలిచావు కదే. జ్వాల నువ్వే గెలుస్తావు, జ్వాల నువ్వే గెలుస్తావు అని ఎన్ని నాటకాలాడవే. నాకు నిద్ర లేకుండా చేసి ఎంత హాయిగా నిద్రపోతున్నావే. యువరాజు దామోదర్ మా నాన్నగారితో ఝాన్సీ చేరబోతున్నాడు. అందువల్ల డబ్బు కోసం ఓ రౌడీ ఓ బాలికను కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ అయిన బాలిక ఇంతవరకు తిరిగి ఇంటికి రాలేదు. చెప్తా, రేపటితో నీ పని అవుట్. ఆటో గ్లాస్ పగులుతుంది.